బిడ్డలారా, మీ అందరికీ నూతన సంవత్సర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక నూతన సంవత్సరము మీ అందరికీ, మీ కుటుంబముల వారి అందరికీ కూడా సంతోషము, ఆనందము కలగాలని కోరుకుంటూ ఉన్నాను. అవును, ఈ యొక్క 2024 సంవత్సరము మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటూ, దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకుంటూ ప్రతి ఒక్కరము కూడా ఆనందముతో, సమాధానముతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. 2023 సంవత్సరం అంతయు దేవుడు తన యొక్క రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మనల్ని కాపాడుతూ నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. అవును, ఆయన ప్రణాళికలు మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మేలు కొరకే ఉద్దేశమై ఉన్నాయి. ఆయన ఎల్లప్పుడూ మేలు చేయాలని కోరుకునేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. చూసినట్లయితే దేవుడు యెహోషువతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 9వ వచనమును చూసినట్లయితే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ యొక్క మాటలు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఇజ్రాయేలుని, ఇంతమంది జనాంగమును నేను ఏ విధముగా నడిపించగలను అని చెప్పి అతను ఆలోచన చేసినప్పుడు, బహుశా అతను దిగులుతో ఉన్నప్పుడు అతనితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మాటలై ఉన్నాయి. జడియకము, దిగులు పడకము, నేను నీకు తోడైన్నాను, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, నేను ఏ విధముగా అయితే మోషేకి తోడై ఉన్నానో ఆ విధముగా నేను నీకు కూడా తోడై ఉంటాను. మోషేని ఏ విధముగా అయితే ఇజ్రాయేల్ని నడిపించడానికి నేను వాడుకుని ఉన్నాను, ఆ విధముగానే నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ప్రతినిత్యం కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. మన దిగులు విషయంలో కావచ్చు, మన బాధల విషయంలో కావచ్చు, మనం పడుతున్నటువంటి ఆ యొక్క శ్రమల విషయాల్లో కావచ్చు, దేవుడు మనతో ఉంటూ మనల్ని ధైర్యపరుస్తూ నడిపించువాడై ఉన్నాడు. మనం నడుచు మార్గమంతటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి దేవుడైనాడు. నువ్వు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఇక్కడ యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఇజ్రాయేలుని ఏ విధముగా అయితే మోషే ద్వారా నడిపించి ఉన్నాడో ఆ విధముగానే ఇక్కడ యెహోషువతో కూడా నడిపించడానికి దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. ఇజ్రాయేలు అరణ్య ప్రాంతములో, ఆ యొక్క ప్రాంతంలో నడవడానికి ఆ యొక్క దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సన్నిధిని వారికి ఏ విధముగా తోడుగా వచ్చి ఉన్నదో, ఆ యొక్క ప్రాంతంలో చూసినట్లయితే పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తడవకుండా, వారికి తగలకుండా దేవుడు వారిని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపించి ఉన్నాడు. ఆ అరణ్య ప్రాంతం అనేది ఆ యొక్క కష్టముతో, బాధతో కూడినటువంటి ప్రయాణం అవుతూ ఉన్నది. అటువంటి ప్రయాణాన్ని కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించి ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం అనేక కష్టాల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నాను కూడా దేవుడు వాటన్నిటిలో కూడా మనకి కూడా తోడై ఉన్నాడు. ప్రతి శ్రమలో కూడా మనకు తోడైనాడు, ప్రతి కష్టంలో తోడై ఉన్నాడు. అందుకని యెహోషువతో అంటున్నాడు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. అంటే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల్లో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతూ ఉంటాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీతో పాటు వచ్చేవాడిని నీ దేవుడైన యెహోవా నేనే అంటూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ మోషేకి ఏ విధముగా అయితే నా సన్నిధి తోడుగా ఉంచి ఉన్నదో ఆ విధముగానే నీకును నా సన్నిధి తోడుగా వచ్చును అంటూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మన సన్నిధి, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటూ ఉన్నది. దేవుడు మనతో ఉన్నాడు. మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటూ ఉన్నాడు. మనం నడిచే మార్గాల్లోనూ, మన యొక్క ప్రతి ఒక్క అవసరతలో దేవుడు మనకి తోడుగా ఉండి సహాయం చేయవాడై ఉన్నాడు. ఆ యొక్క ఇజ్రాయేలుని ఏ విధముగా అయితే అరణ్యంలో పోషించి ఉన్నాడో అద్భుతమైన రీతిలో వారిని పోషించున్నాడు. ఆ యొక్క కావలసినటువంటి ఆహారాన్ని ఆకాశం నుండి వారికి కురిపించి ఉన్నాడు. వారికి కావలసిన ఆహారాన్ని, వారికి కావలసిన వస్తువుల్ని కూడా దేవుడు వారికి దయచేసి ఉన్నాడు. వారి చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు వారికి కావలసిన సమస్తమును సమకూర్చి ఉన్నాడు. ఎవరైతే ఆయన మీద ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నారో వారికి కావలసిన సమస్తమును కూడా దేవుడు సమకూర్చువాడై ఉన్నాడు. నీ జీవితంలో ఏది అవసరమైనదో, నీ కుటుంబంలో ఏది అవసరమైనదో ఆ సమస్తమును కూడా ఆయన సమకూర్చువాడై ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబు దయచేసేవాడై ఉన్నాడు. మేలు చేసేటువంటి మంచి దేవుడిని మనము కలిగి ఉన్నాము. తను ఎందరైతే ప్రేమిస్తూ ఉన్నారో, ఎందరినైతే దేవుడు అంగీకరించినాడో వారందరి జీవితంలో ఆయన మేలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అవును ప్రేమైన బిడ్డలు, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన మేలు చేయడానికే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. మేలు చేయడానికి కోసమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కృప, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉంటుంది. ఇజ్రాయేలుని ఏ
విధముగా అయితే వాగ్దానము చేసి వారికి తోడయుండి క్షేమకరముగా వారిని కనానులోనికి నడిపించున్నాడు, మన జీవిత కాలమంతయు కూడా దేవుడు మనకు తోడయుండి, మన జీవిత కాలమంతా కూడా మనకు తోడయుండి ఆయన సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చివాడై ఉన్నాడు. దేవుని ప్రేమ అనేది ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ ఉన్నది, నిత్యము మనకి తోడై ఉండేటువంటి ప్రేమ ఉన్నది. ఈ యొక్క 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్కరము కూడా ఆ దేవుని ప్రేమలో ఆనందములో మనం ఉండాలని, సంతోషముతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అవును, మన కుటుంబాల్లో ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించాల్సిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును, దేవుని అందు నువ్వు నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దీవించువాడై ఉన్నాడు. ఈ యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఎల్లప్పుడూ కూడా మనం పొందుకోవడానికి అర్హులమై ఉన్నాం. ఎందుకంటే మనం దేవుని యొక్క బిడ్డలమైనాం, దేవుని యందు మనము విశ్వాసం ఉంచిన వారమైనాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు ఆ కార్యములను చేయువాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించువాడై ఉన్నాడు. ఈ యొక్క 2024వ సంవత్సరము మీకును మీ కుటుంబాలకి సంతోషము, సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క 2024వ సంవత్సరము మా యొక్క జీవితాల్లో సంతోషమును, ఆనందమును దయచేయమని వేడుకొచ్చున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా నీ మేలులతో తృప్తిపరచమని వేడుకొచ్చున్నాం. నీ యందు నమ్మికము, విశ్వాసం ఉంచు వారిని ప్రభా నువ్వు అన్ని వేళల్లో కూడా ప్రభా వారిని దీవించు వాడవైనావు, అన్ని వేళలను వారిని ఆదుకునేటువంటి దేవుడవైనావు తండ్రి. అవునేసే, వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నారో వాటన్నిటి విషయంలో నీ సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. వారి కుటుంబాల్లో కావలసినవి మీరు సమకూర్చమని వేడుకొచ్చున్నాం. వారు ఉద్దేశించినది సమస్తమును మీరు సఫలపరచమని వేడుకొచ్చున్నాం. వారి పక్షమున నీ కార్యములు జరిగించి ప్రభా వారిని, వారి కుటుంబాన్ని ప్రభా సంతోషముతో, ఆనందముతో నింపమని ఈ 2024వ సంవత్సరము తండ్రి గొప్పగా నీ సన్నిధిని వారు అనుభవిస్తూ ప్రభా నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ నీలో ముందుకు కొనసాగేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.